Hey guys, good morning. Welcome to my new vlog. సో ఇవాళ 10:30 అయిపోయా. అన్ఫార్చునేట్లీ వైఫై బంద్ అయిపోయింది. రీఛార్జ్ అయిపోయి వైఫైది. సో తెల్లారి నుంచి టైం పాస్ అవ్వట్లే, ఏడ్ చేయాలి అర్థం అవ్వట్లే. సో టిఫిన్ టైం అయిపోయింది. అమ్మా రీఛార్జ్ లేకపోవడం నీ రియాక్షన్ ఏంటి? నాకేం ఫరక్ పడదు, నా పనులు నాది, నీకు పడవచ్చు. చూడ ఇదిగో అడ్డు నాకు టైం దొరికితే తీసుకుంటాం, మరి ఎక్స్ట్రా వద్దు. చూడు, వావ్ ఫుల్లీ క్రంచీ. చిన్న స్టైల్ వేద్దాం అనుకుంటే తిరగలేదమ్మా. అదే ఓవర్ యాక్టింగ్ చేస్తే ఇలాగే ఉంటుంది. తిను. కాలిపోయింది ఇంకా చెయ్యి ఒకటి. అంటే అది ఫాడ్ అవ్వాలని ఉంది. ఫస్ట్ చూడు ఫాడ్ అవుతుందని నువ్వు చేయలేదు, ఫోన్లే పుట్టినందుకు లాస్ట్కి నువ్వు చేసావే. చేశాను, మనసు తేరలే. అది ఫాడ్ అవ్వడానికి అంటే అలాగే అవుతుంది. మనసు తేరలే, మనసు ఒప్పుకోలే. నువ్వు చెయ్యరా, నువ్వు చేయరా, అది ఏదో చెయ్యరా అలాగేటి తెలుగు రాదండి. బాగున్నట్టుకి ఏడుకుందమ్మా, తీలేకపోతున్నాను. గ్యాస్ మీద పడిపోయినది. సో మాది ఇంటి ముందు తవ్వేస్తారు. ఇప్పుడు చూపిస్తాను. అదిగో అది జేసీబీ ఉందా, ఇదిగో జేసీబీ. సో అది వచ్చి ఈ గడప అంతా తవ్వేస్తుంది. మరి బయటకు వెళ్ళాలో చూడాలి. సో బొక్క అయిపోతే ఏటి చేయాలి అర్థం అట్లా తెరడానికి వెళ్ళగలుగుతాను. అదే జేసీబీ. అది రేపు ఎల్లుండికి వస్తుంది ఇక్కడికి. ఈ మొత్తం తవ్వేస్తుంది. సైడ్ అంతా పైప్ ఫిట్టింగ్ అవుతుంది. అదేం పైపులో తెలియదు కానీ తవ్వేస్తారు ఇప్పుడు. ఏంటి ఇదిగో అన్ని సరి తీసాం. చట్నీ వెళ్ళి చట్నీ పాడైపోయినట్టు. ఇది ఇంకొకటి ఖుజిలి ఖుజిలి. సో ఇప్పుడు తినేసాక తిరగడానికి వెళ్దాం. అప్పుడు కలుద్దాం. బాయ్. ఫైనల్ వచ్చాను. ఇవాళ మళ్ళీ ఒక రోజు. నిన్న కొంచెంలో బతికాను. రాత్రి 1:30 వరకు గేమ్ ఆడుతుంటే. సో నిన్న నేను వెళ్ళిపోయాక ఇవన్నీ చాటింగ్ అయ్యాయి. యువర్ వైఫ్ ఇస్ నో మోర్. స్టార్టింగ్ నుంచి అరే మధ్యలో ఆ కార్ ఏట్రా, మధ్యలో అది అంబులెన్స్. ఈడ ఎందుకు ఎట్టాడు తెలియదు. నాకు అర్థం అవ్వలే. అది కార్ నీకు అంబులెన్స్ లో హాస్పిటల్ పట్టుకెళ్తా. అంబులెన్స్ తీసుకెళ్ళిపోతున్నావు. ఇది ఎందుకైతే అంబులెన్స్ వెళ్ళిన దారిలో చచ్చిపోన్నావు నువ్వు. ఆడు ఫస్ట్ అంబులెన్స్ ఫోన్ చేశాడు రా, అంబులెన్స్ రాలేదు, కార్ లో పట్టుకెళ్తాం నాన్నది గడి కార్ లో, ఇటు కార్ లో అని. అయితే మధ్యలో అంబులెన్స్ వాడు కంబ్యాక్ ఇస్తాడు. అయితే అంబులెన్స్ లో వెళ్ళి పట్టుకెళ్ళిన లోపు నువ్వు చచ్చిపోయావు. అయితే అక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళి నీకు దఫనాయించాము. నేను క్రిస్టియన్ ఏంటో నేను బయట క్రిస్టియన్ కదరా. అలాగా మరే సన్ని చిన్ను వెలిగి ఓపరా. ఇదంటే అంటే చిన్ను అంటే సన్ని ఈడ పన్గాడు. నా దగ్గర ఫ్లవర్స్ కొనడానికి నీకోసం డబ్బులు లేదు. అయితే నావని త్వరని అంటూ బాగాలేదని సన్ని చిన్ను అన్న. చూడు జేఓఎస్ నారే లగారే గాయ్స్. 2 minutes silence for boys. Eyes closed. జనగణ అదే డ్రా. రేపు పోసి వచ్చాను, అందరు కనిపిస్తాను నేను.
All of you pray for boys. I am feeling sad for boys. మళ్ళీ ఇటు తీస్తాను కంగారు. దీన్ని చూసి రెస్పాండ్ అవుతావని అయినా రెస్పాండ్ అవును. మే నింజా తోడి. ఇంట్లో స్టార్టింగ్ అయింది ఎక్కడ వెళ్ళి. యూఆర్ గోయింగ్ టు స్లీప్. అవునా? ఎవరి ఇంట్లో? ఫుల్ షార్ట్స్ గివ్ గివ్. ఫుల్ గ్యాస్ ఏంట్రా? అదే హార్స్ పవర్ షార్ట్స్. సో తని మందికి నేను చూపించలేదా? సో తర్వాత కలుద్దా. బాయ్. ఫైనల్ రేటింగ్ కొట్టేస్తున్నాం. ఇదిగో బాయ్ బాయ్ చెప్తాం. ఎదిగో వెళ్ళిపోతున్నాం ఇంటికి. సో ఇప్పుడు డైరెక్ట్ ఇంట్లో కలుద్దాం. బాయ్. అదే అన్నీ అందం చూపించాలంటారు లేట్. ఏదో ఒకటి ఉంది కదా వడ్డించింది. ఇదిగో సో ఫైనల్లీ తినే టైం అయిపోయింది. సో ఆలు ఫ్రై, బెండకాయ, ఇప్పుడు దీని పేరు ఏంటి, అన్నం, చారు, సలాడ్ అయితే చూపించండి. అది పచ్చడి కొంప అయిపోయింది, పాడైపోయింది. నిన్నటిది ఫ్రిడ్జ్లో ఉంచినా కూడా పాడైపోయి. ఏదో నా చేయిస్తా. టైం 2:30. సో ఇప్పుడు తిని కలుద్దాం. బాయ్. సో గైస్ ఇంట్లో చుట్టాలు వచ్చారు. సో వస్తే ఏదో సామాన్లు వచ్చి తినడానికి ఇదిగా ఒక్కొక్కటి తీసి చూద్దాం. చూస్తే బాగుంది. సో ఫస్ట్ ఇది ఇదేటో కొత్తగా ఉంది, ఫస్ట్ టైం చూస్తున్నాను. పేడ లాగా ఉంది, పేడ తీసి చూద్దాం. ఇదేంటిది, ట్రై చేద్దాం. చిన్న మొక్క తెద్దాం. బాగుంది, చాలా నైస్, మస్తు ఉంది. మీరు కూడా తినండి కొంచెం. సో దీన్ని ఇంకో చూద్దాం. సో ఇది నమ్కీన్, ఇదిగో. ఇదిగో ఒకటి. ఇంకా దీనికి ఏంటంటారు? దీనికి ఏంటంటారు? ఇదిగో సొన్నండ్లు, గవ్వలు. ఇదిగో గవ్వలు, సొన్నండ్లు వచ్చాయి, కుప్ప. ఇంకొకటి తిందాం. సరే ఇది బాగుందమ్మా. చిన్న చిన్న మొక్క కొంచెం అక్కడ స్వీట్లు బాగుంటాయి. ఇది ఏటా తినడం, ఏదో చింగం వేసినట్టు నోట్లో. సో ఇప్పుడు చుట్టాల కోసం పకోడీలు తయారవుతున్నాయి. ఇదిగో నూనె పడుతుంది, ఫ్రై అయిపోద్ది నేను వదిలేసానంటే. ఇది 1 లీటర్ అమ్మ. కొంచెం తక్కువ ఉంటుంది. అయిపోయి సాయంత్రం తినడానికి సెట్. నేను చెప్పానా
అంటే నాకు తప్పు ప్రూవ్ చేస్తా. అమ్మ అత్త ఇప్పుడు వచ్చి ఫ్రిడ్జ్లో గిప్పేస్తా. బతికిపోయామైతే చేస్తే గొలగొల్ల అయిపోద్ది ఇంట్లో. నాన్న ఫుల్ బిజీ 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 అయిపోయారు నాన్న. అదే మరి ఊరుకొని ఉంటేనే బాధ అమ్మా. మరి అలాగ తినకు. అదొకటి తిని అలాగంటావా? ఇంకా స్వీట్ రాలేదమ్మా? రాదు అనుకుంటున్నాను. మళ్ళీ గుర్తు చేయాలి అంటే అప్పుడే తెచ్చింది కదా. ఇవన్నీ మాట్లాడుతున్నాను. ఎట్లా సీక్రెట్ సీక్రెట్ ఎవరైనా వస్తే తర్వాత వీడియోలు ఎంత చూడండి. అంత లేదు ఇవన్నీ నాకే ఓపిక లేదు చూడడానికి. కొంచెం కొంచెం చూసాను విజయ్ అనుకుంటున్నాను. పెద్ద టీవీ చూస్తే అవుతుంది. ఇప్పుడు సాస్ తేడానికి సాస్తో పాటు కొన్ని నెక్స్ట్ సామాన్లు కూడా వస్తాయి నాతోని. లైక్ ఇది ఇంకొకటి ఇది చాక్లెట్ ఏదో. సో ఇది తాగిసాక పొగడీలు తయారైనప్పుడు పోకుడీలు తయారైనప్పుడు కలుద్దాం. బాయ్. సో గైస్ ఫైనల్లీ పొగడీలు వచ్చాయి. ఇదిగో సో మస్తుగా ఉన్నాయి. అరే బాప్రే ఎన్నో కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది ఇంట్లో వంటలను కొలెస్ట్రాల్ పెరిగిపోద్దమ్మా చూడు. సో సాస్ కూడా వచ్చింది. అలాగే జోక్ గన్నను నాకు ఫరక్ పడితే ఇటు అయితే ఇటు తినడానికి బాగుంటే చాలా మజా వస్తుంది తినడానికి. సో తర్వాత కలుద్దాం. సో గైస్ ఫైనల్లీ తిరిగి వచ్చాం మళ్ళీ సోడా తాగడానికి. ఓపెన్ కన్నా స్టార్ అరే చూడు ఎట్టుకొని చేరిపోద్ది. చూడు చేరిపోద్ది. ఎవరి పేరు ఏమో చరణ కనక్కోంగరు ఇదేంద్రా ఇప్పుడు అన్నికి 200 వస్తావు. సో గైస్ ఫైనల్లీ మా సోడా వచ్చింది. ఇది ఇక్కడొకటి అక్కడొకటి తాగి సక్కలు ఇద్దాం. ఫైనల్లీ ఇంటికి వచ్చాను. సో ఇదిగో ఇవాళ అట్లు, పన్నీర్ భుజియా, ఉల్లి చట్నీ తెల్లారిలాగే. సో ఇది తినసాక రేపు కలుద్దాం ఇంకొక రోజు ఇంకొక వ్లాగ్లో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు అనుకుంటుంటారు నేను బయటకు వెళ్ళి ఎందుకు చేయట్లేదు. సో అందరూ అన్నారు డిస్టర్బ్ చేయకూడదు అనుకొని నేను వెళ్ళట్లేదు. సో చూద్దాం రేపు. సో ఎవరికి ఎంత చాలు కలుద్దాం ఇంకొక రోజు ఇంకొక వ్లాగ్లో. బాయ్.